ఐటీ హబ్ మాదాపూర్లో భారీ భూ వివాదం కలకలం రేపింది. వైఎస్ షర్మిల పేరు చెప్పి కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారంటూ బాధితుడు పల్లెపు నరసింహరావు వాపోయారు. మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని తన 1200 గజాల స్థలంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా చొరబడి కాంపౌండ్ వాల్ను, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1996లోని అన్ని లీగల్ డాక్యుమెంట్లతోటి కొనుగోలు చేసిన ఈ భూమికి సంబంధించి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కూడా పూర్తిందని బాధితుడు స్పష్టం చేశారు. అయితే గత ఏడాది కాలంగా రామారావు, సురేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తులు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తాజాగా ఆ స్థలంలో వైఎస్ షర్మిల పేరుతోటి బోర్డు పెట్టి తనను షర్మిల ఆఫీసుకు రావాలంటూ బెదిరింపులకు దిగారని నరసింహరావు ఆరోపించారు. అన్ని ప్రభుత్వ పత్రాలు తమ వద్దే ఉన్నాయన్న బాధితుడు ఈ దౌర్జన్యంపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ భార్య, రాజగోపాల్ కొడుకు వాళ్ళు ఏంది అంటే కరీంనగర్ జిల్లా మంతరి సమీపంలో ఒక విలేజ్ వాళ్ళు అతను తీసుకొచ్చి ఆ బోర్డు అక్కడ పెట్టాడు. పాపం ఆమెకు తెలుసో తెలియదు, ఆమె ఏంది అంటే పాపం ఎక్కడుండదో, ఆమెకి ఏ సంబంధం లేకున్నా కానీ ఆమె తీసుకొచ్చి పెట్టి ఇంకా నన్నే ఏంది అని అంటే అతను ఏమంటాడంటే ఏది మీరు ఇది ఎవరి దగ్గరకో పెద్దవాళ్ళ దగ్గరికి పోయి చెప్పిస్తున్నారని ఆయన నా మీదనే ఆ బాండాలు వేస్తారు. నేను ఎప్పుడు కూడా నాకు అవసరం పడలేదండి. నా జీవితంలో ఇప్పటికీ మా రామగుండం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నేను ఎప్పుడైతే నాకు ఎమ్మెల్యే అని తెలిసిందో అప్పుడు ఏంటి అంటే జి ఈశ్వర్ అని ఫస్ట్ ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ ఎమ్మెల్యేని కలవలేదు, ఏ మినిస్టర్ నేను దేనికోసం కూడా పోయి ఇది కావాలి సార్ నాకు అని అడగలేదు. తర్వాత ఏ రాజకీయం దగ్గరికి పోయి ఎక్కడికైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఏం చెప్తుంటే ప్రజలకు సేవ చేయదు, ప్రజా సేవకులు, మీరు ప్రజలకు సేవ చేయాలి, నా ఫైల్ వాటికి వస్తే ఒకవేళ కరెక్ట్ ఫైల్ కాకపోతే గెట్ అవుట్ అని నన్ను బయటికి దోసేయండి అని చెప్పాను. ఈ ఫైల్ గిట్ట కరెక్ట్ కాకపోతే నేను మీకు ఏది దానికి ఎలక్షన్ కోసం డబ్బులు ఇచ్చినా అని చెప్పి నేను దీన్ని నాకు సగబెట్టు అని చెప్పి నేను రానప్పుడు కూడా గెట్ అవుట్ అని చెప్పుకున్నాను. అందులో సెంటర్లో ఈ 4 ఫ్లాట్లు అవి 300 నా 1200 గజాల మధ్యలో స్లాబ్ వేసాను. అంటే 4 రూములు వచ్చేటట్టు, తర్వాత 3 బోర్లు వేసాను. అంట ఎప్పుడు కూడా రాలేదండి, ఏ రోజు కూడా రాలేదు. ఈ రోజు వచ్చి అవతల ఉన్న అపార్ట్మెంట్స్ మేడం ఉన్నది, ఏది నా ఎదురుగా ఉన్న 6 ఫ్లోర్లు వేసిన ఆమె రోజు ఫోన్ చేస్తుంది, బెదిరిస్తుండ్రు రాజగోపాల్ అని.